EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల అడ్డాలో పీఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ పీఎం మోదీ. వివాహ వేడుకల్లో పూలదండలు ఉంగరాలు మార్చుకున్న కేసీఆర్ దంపతులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. ఆర్టీసీ ఎండీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల త్వరలో జరగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న బగల్పూర్లో పర్యటించనున్నారు. ఎయిర్పోర్ట్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రధాని వెంట బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాల్గొంటారు. ఈ సభకు సుమారు 5 లక్షల మంది రైతులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా కిసాన్ సమ్మాన్ నిధి 19వ ఇన్స్టాల్మెంట్ను ప్రధాని విడుదల చేశారు. మహాకుంభమేళలో కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించిన మంత్రి నారా లోకేష్. వివాహ విందుకు హాజరైన కేసీఆర్ దంపతులు అతిథుల సమక్షంలో ఒకరినొకరు పూలదండలు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ అపురూప సన్నివేశం సిద్దిపేట జిల్లాలో గజ్వెల్లో సోమవారం జరిగింది. ఓ వివాహ వేడుకకు కేసీఆర్ సతీమణి శోభతో కలిసి అతిథిగా హాజరయ్యారు. వధువులను ఆశీర్వదించారు. అదే రోజు కేసీఆర్ పుట్టినరోజు కావడంతో కళ్యాణ వేదిక వద్దే అప్పటికప్పుడు వేడుకల పెళ్లివారు ఏర్పాటు చేశారు. పెళ్లికొచ్చిన అతిథులు శుభాకాంక్షల మధ్య కేసీఆర్ దంపతులు పూలదండలు ఉంగరాలు మార్చుకున్నారు. కొంచెం కూర్చొని దూరం ఉంటే బెటర్. మేడం మీరు సార్ మెడలేదు. సార్ టైం 7 మళ్ళీ. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమకు చెందిన బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ ఛార్జీలో రాయితీలు ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. దీనివల్ల ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి మహిళలు మక్కువ చూపుతున్నారు. అది కాక మహిళా ఉచిత ప్రయాణ పథకం వల్ల ప్రభుత్వానికి భారీగా నగదు వస్తుందంటూ సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణ కోసం కేసీఆర్ దీక్ష చేసినప్పుడు ఆయనను చూస్తే నాకు ఏడుపు వచ్చింది. అప్పటికి కేసీఆర్ నిరాహార దీక్ష 11 రోజులైంది. కంట్రోల్లో లేడు, వణుకుతున్నాడు, కానీ పట్టుదల మాత్రం విడలేదు. అప్పుడు ఆయనను చూసి నా కళ్ళలో నీళ్లు తిరిగాయంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి నాయకుడు మనం చూసాం. గాంధీజీ గారి సత్యాగ్రహం చూసాం. పొట్టి శ్రీరాములు గారి ఆమరణ దీక్ష చూసాం. మరి నాడు కేసీఆర్ గారు కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఢిల్లీ పీఠాన్ని కదిలించి డిసెంబర్ 9, 2009 ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి దీక్ష ఫలితం అని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఆయన ఆ రోజు దీక్ష పూనుకోకపోతే ఇవాళ తెలంగాణ ప్రకటన వచ్చేదా? ఎవడెవడో ఏదో మాట్లాడుతున్నాడు. ఆ రోజు చిదంబరం గారు నాకు బాగా గుర్తు. కేటీఆర్ గారు, మా మధుసూనాచారి గారు, జయశంకర్ గారు అందరం కూడా అక్కడే ఉండేవాళ్ళం. చిదంబరం గారు ఫోన్ చేసి ఢిల్లీ నుంచి కేసీఆర్ గారు దీక్ష విరమించండి, మేము తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. మీ మాటలకు మేము మోసపోం. మీరు స్పష్టంగా ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్తే తప్ప నా దీక్ష విరమించను అని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది. అప్పటికి 11 రోజులైంది. మనిషి ఆ మంచం మీద నుంచి ఒక్కొక్కసారి వణుకుతో దాదాపు ½ ఫీట్ ఎగురుతా ఉండే బాడీ తన కంట్రోల్లో తాను లేదు. కానీ ఆ పట్టుదల. కేసీఆర్ కడుపున పుట్టడం నాకు పూర్వజన్మ సుకృతం. తెలంగాణ జాతికి కేసీఆర్ ఒక హీరో. ఉద్యమం కోసం నడుం బిగించిన నాడు మీడియా లేదు, మద్దతు లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యమాన్ని నడిపారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు. మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో. తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్ లాగా మనసులో తిరుగుతూ ఉండే. వారు చెప్తున్న కొన్ని మాటలు. కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మధుసూనాచారి గారు చెప్పినారు. మీడియా పవర్ లేదు,
మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం, జనబలం. దానితోనే ఆనాడు 25 సంవత్సరాల కిందట పార్టీని పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము వివరంగా చెప్పినారు. ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈ రోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు. కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరఫున స్వప్నించి ఒక కలగని ఆ తర్వాత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను జహీరాబాద్ పట్టణంలోని కైలాసగిరి శివాలయం ప్రాంతంలో ఆదివారం 142వ హరినామ నగర సంకీర్తన అట్టహాసంగా జరిగింది. రామ్నగర్ ప్రధాన కూడలితో పాటు అక్కడి విధులను కలియదిరుగుతూ కృష్ణ భక్తి పాటలతో చేసిన భజనలు, నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. జహీరాబాద్ హరే కృష్ణ మూమెంట్ సభ్యులు శ్రీ వినోద్ ప్రభు ఈ కార్యక్రమాన్ని కొనసాగించగా, సంగారెడ్డి జిల్లా కందిలోని అక్షయపాత్ర బాధ్యులు శ్రీ విభీషణ్ ప్రభు భగవద్గీత 2వ అధ్యాయంలోని శ్లోకాలను తాత్పర్య సహితంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్రెడ్డి ఆదేశానుసారం నారాయణఖేడ్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు లక్ష్మీబాయి, రవీందర్ నాయక్, నరసింహారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు నజీబ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓట్ల పువ్వు పెడతాం. రక్తదానం అందరు చేసిన వారికి అందరికీ ధన్యవాదాలు. సంతోషం. సపోర్ట్లు కొట్టినప్ప గట్టిగా కొట్టండి చప్పట్లు. నంద్యాల పట్టణంలోని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కార్యాలయంలో ఏక్తా యాంటీ కరప్షన్ అనే జాతీయ సంస్థ వారు అవినీతి రహిత సమాజ నిర్మాణం గురించి జరిగిన అవగాహన కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు అల్తాఫ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏక్తా యాంటీ కరప్షన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మహబూబ్ బాషా, కస్మూరు సయ్యద్ బాషా, ఆల్ మదర్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుమల్ల రహీం, పీడీఎస్యు విద్యార్థి ఉద్యమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రఫీ, జాన్ జాగో జాతీయ కార్యదర్శి మహబూబ్ బాషా మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు హాజరు కావడం జరిగింది. అవినీతి కార్యక్రమాలను తగ్గించే కార్యక్రమం చేయాలని అధికారుల మీద మరియు సమాజంలో జరుగుతున్న సంఘటనలను స్పందిస్తూ వారికి న్యాయం చేసే విధంగా ఈ సంస్థ ముందుకు వెళ్ళాలనే ఒక సదుద్దేశంతోనే ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మరి మంచి మంచి కార్యక్రమాలు ఏ సంస్థ చేసినా కూడా ప్రజలు ఆహ్వానిస్తారు, ఆస్వాదిస్తారు, వాటిని వెన్నుదన్నుగా ఉంటారనేది నంద్యాలకు ప్రత్యేకత ఉంది. కాబట్టి మా నంద్యాల పట్టణంలో పార్టీలకు అతీతంగా మరి కుల మతాలకు అతీతంగా ఎన్నో ప్రజా సంఘాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. మరి అలాంటి మంచి భావజాలం కలిగిన ఆ సంఘాలన్నిటినీ కూడా మీ ఏక్తా యాంటీ కరప్షన్లో సభ్యత్వం తీసుకొని అందరం కూడా సమాజ హితం కోసం పనిచేస్తే మరి ఏ స్వలాభమో రాజకీయ సుప్రయోజనాలు కాకుండా కేవలం సమాజ హితం కోసం, ప్రజల హితం కోసము ఏ సంస్థ చేసినా కూడా వారికి వెన్నుదన్నుగా మేము ఉంటామని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా నంద్యాల పట్టణానికి వచ్చి మీ సంస్థను విస్తరించడానికి కృషి చేస్తున్నందుకు నెల్లూరు జిల్లా కమిటీ వారికి, మరి ముఖ్యంగా సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ అయినటువంటి అబ్దుల్ రహీం గారికి కూడా నేను ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఏక్తా యాంటీ కరప్షన్ వాళ్ళు ప్రజా సంఘాలను అందరినీ పిలిచినారు. ఈ మా యొక్క సంస్థ పోరాటం చేస్తుంది. ఇది జాతీయ సంస్థ అని. ఈ
సంస్థలో సుప్రీంకోర్టు లాయర్లు, బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఉన్నారని చెప్పినారు. ఇక్కడ నంద్యాలలో కూడా అప్పటి సమస్యలు ఉన్నాయి. ఒక కార్గిల్ యుద్ధవీరుడు, ఒక మిలిటరీ మ్యాన్ దౌలత్ ఖాన్ గారు చిన్న ఇంటి పన్ను కోసమై ఆ ఇంటి పన్ను శాంక్షన్ అయినా కూడా అధికారులు ఇవ్వక ఆయన మరణానికి కారణమైనారు. మీకు మేము కోరేది ఏమంటే, మీ సంస్థ జాతీయ స్థాయిలో ఉంది, మీకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు, సుప్రీంకోర్టు లాయర్లు ఉన్నారు కాబట్టి మీరు కూడా అక్కడ ఒక పిటిషన్ వేసి ఒక కార్గిల్ వీరునికి దేశం కోసం పోరాటం చేసే వ్యక్తికి న్యాయం చేయాలని కోరుకుంటాము. మొన్న వరకు మేము కూడా ధర్నాలు అన్నీ చేసినాము. దాని విషయంలో ఇక్కడ స్పందన రాలేదు, చేస్తామంటున్నారు. మేము చెప్పేది ఏమంటే, మీరు యాంటీ కరప్షన్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి మా విన్నతి ఏమంటే, ఆ కుటుంబానికి జాతీయ స్థాయిలో మీరు సుప్రీంకోర్టు లాయర్లు ఉన్నారు కాబట్టి ఒక కేసు వేసి లేదా ఏదో ఒకటి చేసి మీ ద్వారా ఈ దౌలత్ ఖాన్ కుటుంబానికి న్యాయం చేయాలి. అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక వాళ్ళ ఈ యొక్క మరణానికి కారణమైన ఇతర అధికారులను కమిషన్ మీద కేసేసి వాళ్ళను సస్పెండ్ చేయడం కాదు, వాళ్ళను జైలుకు పంపించాలి. సస్పెండ్ చేస్తే మళ్ళీ 5-6 నెలలకు వస్తున్నారు, జాబ్ చేసుకుంటున్నారు. ఒక కుటుంబం కోల్పోయి కుటుంబం రోడ్డు మీద పడుతుంది వాళ్ళు చేసే కొన్ని అవినీతి వల్ల. ఈరోజు నంద్యాల చూస్తే అవినీతికి అడ్డగా మారిపోయింది మున్సిపాలిటీ. ఒక టీడీపీ, ఒక స్మార్ట్ సిటీ చైర్మన్ ఉన్న ఒక టీడీపీలో రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి అనే వ్యక్తి కూడా, ఆయన కూడా మున్సిపాలిటీ మీద మొన్న అసహించుకున్నాడు. అంటే టీడీపీ వాళ్ళే దాని మీద అంత అసహించుకుంటున్నారు కాబట్టి దాని మీద కూడా మీరు చూసి మీ చేతిన సహాయం చేయాలని కోరుకుంటున్నాం. జై హింద్. మహిళా విభాగం వాహిదా అది కూడా కార్యక్రమాలు చేయండి, ఆ తర్వాత నేను చేస్తాము. మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం ఉంటే 5 కార్డు ఉన్నా చేయొచ్చు, లేకపోయినా చేయొచ్చు. నాకు వచ్చేసి ఇంతమంది చెప్పిన తర్వాత ఒక చిన్న సందేహం వచ్చింది. పెద్ద యాంటీ కరప్షన్ చేరిన తర్వాత ఏవైనా అలిగేషన్స్ వస్తాయి, ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి అడుగుతున్నాను. ఏవైనా అలిగేషన్స్ మంచిదా కాదా? అందులో ఎప్పుడో ఇచ్చినా కూడా మంచి వ్యక్తి, ఏ సమస్య మీద కూడా సంబంధించి పూర్తి సంబంధించి మనతో పాటు కూర్చుంటారు. సుధామయ్య గారు చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ఆమె కూడా ఇలాంటి సంస్థలు కూడా ఆమె కూడా ఉపయోగపడతారనేది అభిప్రాయంతో చేసేస్తారా? ఆ సమస్య ఒక ఏదైనా వచ్చిందా నిజ నిజాలు నిర్ధారణ చేసి. నేను నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ని ఎక్ట్ యాంటీ కరప్షన్లో. అసలు ఈరోజు నాకు చాలా సంతోషమైన వార్త. ఎందుకంటే మనమందరం ఈ యాక్ట్ యాంటీ కరప్షన్ అంటే ఏమిటి అని దీని గురించి అవగాహన కోసం మనందరం ఇక్కడ జమకున్నాము. ఈ సంస్థ గురించి మన జిల్లాలో అందరికీ అవగాహన కల్పించి ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపి అవినీతిని ఎదుర్కోవడానికి ఒక సంస్థ ఉంది, అది యాక్ట్ యాంటీ కరప్షన్ అని అందరికీ ధైర్యం నింపుతూ ఈ సంస్థను మనం అందరం కలిసి ముందుకు సాగించాలనే అభిప్రాయంతో ఇక్కడ జమకున్నాము. అందువల్ల అందరి అభిప్రాయాన్ని మనం తీసుకున్నాము. అందరూ బాగా సంతోషంగా తమ వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పినారు. మనం అందరం కలిసి ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పరిచినాము. ఇంకా ముందు కార్యక్రమాలు చేసి అందరిలో అవగాహన కల్పించి ఈ సంస్థని ఇంకా మేము ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ నేను సమన్వయం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. నేను నెల్లూరు డిస్టిక్ యాక్ట్ యాంటీ కరప్షన్ అధ్యక్షుడిని. ఇవాళ మా సంస్థ ద్వారా నంద్యాల సిటీలో మనం సమావేశం పెట్టాము. ఈ సమావేశం ఏంటంటే, ఇక్కడ మా కార్యకర్తలందరూ అందరినీ పిలిపించి ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు అడిగిన దానికి మనం వాళ్ళ క్వశ్చన్స్కి మనం వాళ్ళకి సమాధానం ఇచ్చాము. తర్వాత యాక్ట్ యాంటీ కరప్షన్ ఎక్కడ స్థాపించింది అని అంటే, ఇది వచ్చి ఢిల్లీ సంస్థ. ఢిల్లీలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఫర్మాన్ సిద్దిక్ గారు ఈ సంస్థ స్థాపించారు. అక్కడి నుండి మన సౌత్ ఇండియా ఆల్ ఇండియా చీఫ్ జనరల్ సెక్రటరీ కె అబ్దుల్ రెహమాన్ గారు మనకి సౌత్ ఇండియాకి మొత్తం ఈయన ఇక్కడ చూస్తున్నారు. మేము ఆయన తరపునే కె అబ్దుల్ రెహమాన్ చీఫ్ జనరల్ సెక్రటరీ ద్వారాగా
మేము ఇక్కడంతా ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి డిస్టిక్లో మా సంస్థ ఉంది. నంద్యాల, నెల్లూరు, కర్నూలు, తిరుపతి కానీ, కాళహస్తి కానీ ప్రతి చోట మా సంస్థలు ఉన్నాయి. మేము ప్రతి నెల అన్ని జిల్లాలకు పోయేసి మన అక్కడ కార్యవర్గంలో అందరినీ సమావేశం పెట్టి ఏం జరుగుతుంది, ఎట్లా ఏంది, ఏం చేయాలి, ఏకతా యాంటీ కరప్షన్ అంటే ఏంటి అది మనం తెలియపరుస్తూ మా కార్యకర్తలందరికీ మేము అక్కడ సమావేశం ప్రతి నెల పెడుతుంటాం. జై హింద్. తెలంగాణ సాధకుడు, బంగారు తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలందరూ ఆకర్షిస్తున్నారని సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ గారు అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు భారీ కేక్ కట్ చేసి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. క్యాంపు కార్యాలయ ఆవరణలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. నీ పని సార్ నువ్వు మా గుండె ఉన్నావు. నీ పొద్దున గీతకామి కానీ నీ పుణ్యం సార్ పుణ్యం చెప్తున్నా సార్. సారు నేను గీతకామి నీ పుణ్యం సార్ పుణ్యం అభిమానం పైసలు పోతాయి. ఇదేమోగా సార్ కొండాపురాలు ఇక్కడ రండి అబ్బా. ఇక్కడ ఉంటాయి కదా నువ్వు ఏం పెట్టకుండా ఖాళీ చూపెట్టాను. రైట్. ఇప్పుడు తెలంగాణ సాధకుడు, బంగారు తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి నియోజకవర్గం అందరూ కూడా నిండు మనసుతో ఆరోగ్యాలతో పాటు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని ప్రజలందరూ కాంక్షిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఆత్మీయ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగమంచుకొని శుభాకాంక్షలు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
చేయాలని కోరుకుంటున్న తరుణంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సంగారెడ్డిలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా కేసీఆర్ గారి జన్మదినం తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ తిరిగి మళ్ళీ అతి త్వరలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, ఆయనకు మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని దేవుడి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. జై కేసీఆర్, జై తెలంగాణ. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారి 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని పూజ్యులు పెద్దలు గౌరవనీయులు సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అన్న చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అలాగే డీసీసీబీ వైస్ చైర్మన్ అన్న మాణిక్యం గారు, హకీం భాయ్, మరి ఇక్కడికి వచ్చేసిన బీఆర్ఎస్ పెద్దలందరి సమక్షంలో ఈరోజు మరి కేక్ కట్ చేసి జన్మదిన సంబరాలను చేసుకోవడం జరుగుతూ ఉన్నది. कि आज 71वीं सालगिरह है, यौम पैदाइश है। हम दिल की गहराइयों से उनको मुबारकबाद देते हैं। हम तमाम पार्टी के कारकुन, लीडर्स, हमारे एमएलए साहब, कॉन्स्टिट्यूंसी के तमाम लोगों के, स्टेट के तमाम लोग जो है उनकी दुआएं कर रहे हैं। हम सब भी ये दुआ को हैं कि अल्लाह ताला उनको हमेशा सेहतमंद, चाक़ो चौबंद रखे और तेलंगाना जिनकी जद्दोजहद, जिनकी कोशिशों और काबिशों से हमने ये तेलंगाना रियासत हासिल किया, उसकी खिदमत करने का उनको मौका अता फरमाए। क्योंकि आज हम देख रहे हैं कि जो है तेलंगाना की आवाम उनको 5 साल के लिए समझिए या इलेक्शन में लिए कुछ देर के लिए वक्फा दिया है और दूसरों को मौका दिया है, लेकिन 1 साल में जो है जिनको आवाम ने मौका दिया वो लोग कितने हद तक कामयाब हुए सभी लोग जानते हैं, देख रहे हैं। वो लोग तमाम जो है हमारी उम्मीदों पर पानी फेर दिए, तमाम लोग जो है अपनी कोशिशों में नाकाम साबित हुए हैं। आज फिर इस रियासत की आवाम केसीआर साहब को जो है दिन रात याद कर रही है। उनका जो है दौरे हुक्मरानी काफ़ी बेहतर था, आवाम बहुत खुश थी। इस राष्ट्र स्वाप्निकुडु తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి గౌరవనీయ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కూడా మరి వారి యొక్క ఈనాటి జన్మదిన శుభాకాంక్షలు అంటే హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మహిళలందరి తరఫున చెప్పడం జరుగుతూ ఉంది. భగవంతుని వేడుకోవడం ఏంటంటే మా సార్కి ఆయుర ఆరోగ్య అధికారాలను మళ్ళీ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై. ఎన్నికల అడ్డాలో పీఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ పీఎం మోదీ. వివాహ వేడుకల్లో పూలదండలు, ఉంగరాలు మార్చుకున్న కేసీఆర్ దంపతులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్, ఆర్టీసీ ఎండీ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.